నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ సినిమా 'కుబేరా'. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్‌లో విడుదల కానుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ఏకంగా రూ. 130 కోట్ల ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమాకు ధనుష్ పారితోషికం రూ. 30 కోట్ల, నాగార్జున పారితోషికం రూ. 14 కోట్లని తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఈ సినిమాకు ఈ స్థాయిలో ఖర్చు అయిందని తెలుస్తుంది. ఓటీటీ హిందీ హక్కులతో ఇప్పటికే ఈ సినిమాకు రూ. 90 కోట్ల వచ్చాయని తెలుస్తుంది. ఇతర ఏరియాలో హక్కులతో కలిపి ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు అందించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. 'కుబేరా' బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో కథనం కొత్తగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో 'కుబేరా' ఏ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. శేఖర్ కమ్ముల స్థాయిని ఈ సినిమా మరింత పెంచడం పక్కా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 'ఆనంద్' సినిమాతో శేఖర్ కమ్ముల సినీ ప్రయాణం మొదలు కాగా ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కెరీర్‌లో పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శేఖర్ కమ్ముల నిదానంగా సినిమాలు తీసినా అన్ని వర్గాల ప్రేక్షకులకు మెచ్చేలా సినిమాలను తెరకెక్కించడం ప్లస్ అయిందని చెప్పవచ్చు. 'కుబేరా' సినిమా ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'కుబేరా' మూవీలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 20న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించి ఈ సందర్భంగా ప్రమోషన్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్డేట్లను పంచుకున్న చిత్ర బృందం తాజాగా ఫస్ట్ సింగిల్‌ను పంచుకుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'పోయిరా మామ' అంటూ సాగే ఈ పాటను ధనుష్ పాడగా భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుంది. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రలో కనిపించనుండగా నాగార్జున బిజినెస్ టైకూన్ పాత్రలో మెరవబోతున్నట్టు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.